హాయ్, ఈరోజు మనం క్లాస్లో క్యాబినెట్ స్పేస్ రిలేటెడ్ 4 ప్రోగ్రామ్స్ని అప్రూవ్ చేసిందనమాట. 4 మిషన్స్ని. సో 4 మిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి చంద్రయాన్ 4, సెకండ్ వన్ వచ్చేసి వీనస్ ఆర్బిటర్ మిషన్, థర్డ్ వన్ వచ్చేసి భారతీయ అంతరిక్ష స్టేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్. సో ఈ 4 మిషన్స్లో మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ పాయింట్స్ ఇంపార్టెంట్ చూద్దాము. ఈ 4 మిషన్స్ యొక్క కాస్ట్ ఎంత అంటే 22,750 crores అన్నమాట. ఇది విజన్ 2047లో భాగంగా ఈ 4 ప్రోగ్రామ్స్ని అప్రూవ్ చేయడం జరిగింది. చంద్రయాన్ 4 ఫస్ట్ మిషన్. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే, మూన్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడము, అక్కడున్న రాక్స్ని ఎర్త్కి తీసుకురావడం, బ్యాక్ టు ఎర్త్, లూనార్ సర్ఫేస్ నుంచి ఎర్త్కి తీసుకురావడం. ఈ 4th మిషన్ యొక్క కాస్ట్ ఎంత అంటే 2,104 crores. చంద్రయాన్ 4 మిషన్ని ఎప్పుడు లాంచ్ చేయాలనుకుంటున్నామంటే 2028. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎప్పుడు లాంచ్ చేయబోతున్నాం అనేది 2028. సో ఈ మిషన్లో 2 స్పేస్ క్రాఫ్ట్ని పంపడం జరుగుతుంది అన్నమాట. ఇది ఫస్ట్ టైం ఇండియా ఎక్స్పెరిమెంట్ చేయబోతుంది, అటెంప్ట్ చేయబోతుంది అని చెప్పచ్చు. దీంతోపాటు ఇండియా ఇంకొక ఏం పెట్టుకుంది అంటే 2040 కల్లా హ్యూమన్స్ని చంద్రుడిపైకి తీసుకెళ్ళాలి, లూనార్ పైకి, మూన్ పైకి తీసుకెళ్ళాలి అనేసి ఒక గోల్ని పెట్టుకోవడం జరిగింది. చంద్రయాన్ 4ని ఎప్పుడు లాంచ్ చేయాలనుకుంటున్నామంటే 2028. హ్యూమన్ని చంద్రుడిపైకి ఎప్పుడు తీసుకెళ్ళాలి అనుకుంటున్నామంటే 2040. సో ఆల్రెడీ చెప్పాం కదా, ఇండియా ప్లాన్స్ టు సెండ్ హ్యూమన్స్ టు ద మూన్ బై 2040. నెక్స్ట్ వచ్చేసి వీనస్ ఆర్బిటర్ మిషన్. సో దీని యొక్క బడ్జెట్ అలొకేషన్ ఏంటి అంటే 1,236 crores అన్నమాట. ఈ మిషన్ని మనం ఎప్పటికల్లా పంపించాలి అనుకుంటున్నామంటే మార్చ్ 2028కి. సో ఇది సెకండ్ ఇంటర్ ప్లానటరీ మిషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం మార్స్ పైకి పంపడం జరిగింది. ఎప్పుడు అంటే 2014లో పంపడం జరిగింది. సెకండ్ వచ్చేసి 2028లో పంపాలనుకుంటున్నాం. ఈ సెకండ్ వచ్చేసి వీనస్, ఫస్ట్ వచ్చేసి మార్స్. ఫస్ట్ ఇంటర్ ప్లానటరీ మిషన్ వచ్చేసి మార్స్ పైకి పంపడం జరిగింది. పిఎస్ఎల్వి C-25ని, ఈ వెహికల్ని యూజ్ చేసి మనము మార్స్ ఆర్బిటర్ మిషన్ని పంపడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఇంటర్ ప్లానటరీ మిషన్ వీనస్ పైకి ఎప్పుడు పంపుతున్నామంటే మార్చ్ 2028. సో వీనస్ గురించి మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. వీనస్, ఎర్త్ అనేవి సిస్టర్ ప్లానెట్స్ అనమాట. నియర్ టు ఎర్త్ ఉంటుంది. సోలార్ సిస్టంలో బ్రైటెస్ట్ అండ్ హాట్ ప్లానెట్ అనమాట. సన్ నుంచి సెకండ్ ప్లేస్లో ఈ వీనస్ అనేది ఉండడం జరుగుతుంది. వీనస్ మనం చెప్పాం కదా సిస్టర్ ప్లానెట్ అనేసి. వీనస్, ఎర్త్ సేమ్ ఉంటాయి, కానీ హ్యూమన్ కండిషన్స్ ఇక్కడ ఉండవు. సో మనము ఈ మిషన్ ద్వారా వీనస్ యొక్క అట్మాస్ఫియర్ని, అక్కడ యొక్క సర్ఫేస్ యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడం వల్ల అసలు ప్లానటరీ సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది అనేది తెలుసుకునేదానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మిషన్ వచ్చేసి భారతీయ అంతరిక్ష స్టేషన్. సో ఈ మిషన్ ఎప్పటికల్లా మనం లాంచ్ చేయాలనుకుంటున్నామంటే, ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నామంటే 2035 కల్లా మనం ఈ మిషన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ మాడ్యూల్ని 2028 కల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం అనమాట. సో ప్రజెంట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి ఉంది. దాంతోపాటు చైనాకు సంబంధించిన థియాంగ్ అనే స్పేస్ స్టేషన్ ఉంది. మన కంట్రీ తరపున భారతీయ అంతరిక్ష స్టేషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్ అంటాము. ఇది 2035 కల్లా కంప్లీట్ చేయాలని మనం ఏం పెట్టుకున్నాం.
సో నెక్స్ట్ ఫాలో అప్ అనేసి గగన్యాన్ మిషన్. గగన్యాన్ 2018లో దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ గగన్యాన్ మిషన్ యొక్క ఏంటి గగన్యాన్ అంటే ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ని చెక్ చేయడానికి దీన్ని పంపుతున్నాం అన్నమాట. సో మనం భారతీయ అంతరిక్ష స్టేషన్ని బిల్డ్ చేస్తున్నాం కదా, ఇది దానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. హ్యూమన్ క్యాపబిలిటీస్, స్పేస్ స్టేషన్ క్యాపబిలిటీస్ని చెక్ చేస్తుంది ఇది. గగన్యాన్ అంటే ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్. ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ వచ్చేసి హ్యూమన్స్ని 3 మెంబర్స్ని 400 కిలోమీటర్స్ లో అర్త్ ఆర్బిట్లోకి 3 days పంపడం జరుగుతుంది అన్నమాట. ఈ 3 మెంబర్స్ని మళ్ళీ ఎర్త్ పైకి రిటర్న్ తీసుకురావడం జరుగుతుంది బ్యాక్ సేఫ్లీ. ఫోర్త్ వన్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. సో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క కాస్ట్ ఎంత అంటే 8,240 crores అన్నమాట. ఈ వెహికల్ డెవలప్మెంట్ కాస్ట్, అలాగే డెవలప్మెంటల్ ఫ్లైట్స్, ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్కి, క్యాంపెయిన్ చేయడానికి, సో వీటన్నిటి కోసం 8,240 crores అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే రీయూజబిలిటీ ఉంటుంది ఈ వెహికల్కి, అలాగే లో కాస్ట్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ని కూడా ఈ లాంచ్ వెహికల్లో మనం ఉపయోగించబోతున్నాం. సో ఈ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ఈ ఇస్రో క్యాపబిలిటీస్ని పెంచుతుంది అన్నమాట. 30 tonsకి లో ఎర్త్ ఆర్బిట్లోకి 30 tons వరకు తీసుకెళ్లే క్యాపబిలిటీని ఈ న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ద్వారా ఇస్రో పొందబోతుంది. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తాము. విచ్ వెహికల్ ఈజ్ గోయింగ్ టు లాంచ్ చంద్రయాన్ 4? ఆప్షన్ 1 వచ్చేసి GSLV, ఆప్షన్ 2 వచ్చేసి LVM-3, ఆప్షన్ 3 వచ్చేసి PSLV, ఆప్షన్ 4 SSLV. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, LVM-3. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ వీనస్ ఆర్బిటర్ మిషన్? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఇంటర్ప్లానటరీ మిషన్. సెకండ్ ఆప్షన్ మిషన్ ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఇన్ March 2028. థర్డ్ ఆప్షన్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్, మిషన్ ఈజ్ గోయింగ్ టు లాంచ్ ఇన్ March 2028. ఫస్ట్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అంటే వీనస్ ఆర్బిటర్ మిషన్ అనేది సెకండ్ ఇంటర్ప్లానటరీ మిషన్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి భారత్ స్పేస్ స్టేషన్ ఈజ్ గోయింగ్ ఫుల్లీ ఆపరేషనలైజ్డ్ ఇన్ విచ్ ఇయర్? భారత్ స్పేస్ స్టేషన్ అనేది ఏ ఇయర్ కల్లా ఫుల్లీ ఆపరేషనల్ అవుతుంది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1 2024, ఆప్షన్ 2 2028, ఆప్షన్ 3 2035, ఆప్షన్ 4 2040. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, 2035 కల్లా. ఎగ్జామ్లో ఫస్ట్ మాడ్యూల్ అన్నప్పుడు డిఫరెన్స్ చూడాలి, ఫస్ట్ ఫుల్లీ కంప్లీటెడ్ అన్నప్పుడు 2035. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ లాంచ్ క్యాపబిలిటీ. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 100 tons, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 10 tons, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 30 tons, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 15 tons. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, 30 tons. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ఇట్.